నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. దక్షిణ భారతదేశంలో విభిన్న కోర్సులు అందిస్తున్న ప్రముఖ యూనివర్సిటీలలో రేవా పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. బెంగళూరు నగరంలో ఆధునిక విద్యా ప్రమాణాలకు రేవా పెట్టింది పేరుగా ఉంది. 200 స్మార్ట్ తరగతి గదులు, పూర్తిగా డిజిటలీకరించిన క్యాంపస్, అడ్వాన్స్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ వంటివి ఈ యూనివర్సిటీ ప్రత్యేకతల్లో కొన్ని మాత్రమే. రేవా యూనివర్సిటీ గురించి మరిన్ని విషయాలు మనకు వివరించేందుకు రేవా యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ శ్యామరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అసలు రేవా క్యాంపస్లో ఆరు బయట పచ్చదనంలో బోధన ఎలా అనిపిస్తోంది? మాది 45 ఎకరాల గ్రీన్ క్యాంపస్. ఇందులో సుమారు 1500 చెట్లున్నాయి. ఆ చెట్లలో కూడా 300 రకాలు ఉంది. ఈ చెట్లలో మధ్యలో మాకు మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. దీని ఉద్దేశం ఏమంటే పిల్లలకి ఈ పాతకాలాన్ని మనం జ్ఞాపకం తేవాలి, మన పూర్వీకులంతా ఏ రకంగా చదువుకున్నారు ఇవంతా కూడా తెలియాలంటే ఈ గురుకుల కాన్సెప్ట్ అంతో ఎంతో తెలియాలనే ఉద్దేశంతో నేను బయట ఈ పాండమిక్ సీజన్లో ఎప్పుడైతే ఈ కోవిడ్-19కి తీసుకోవాల్సిన ప్రికాషన్లలో ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ ఐటమ్ కాబట్టి నేను ఈ ఎక్కువ ఈ మీటింగులు క్లాసులు అంతా కూడా బయట జరపండి అని చెప్పాను. అందుకనేసి మా క్యాంపస్లో అన్ని చెట్ల కింద బెంచీలు ఉన్నాయి. అది కాకుండా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మా యూనివర్సిటీలో ఉంది కాబట్టి, స్కూల్ ఉంది కాబట్టి అక్కడ డ్యాన్స్, మ్యూజిక్ ఇవంతా వాళ్ళు ప్రాక్టీస్ చేసేదానికి ఓపెన్లో ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోతుందనే ఉద్దేశంతో అది కూడా మేము మొదలే గజీబోసు ఇవంతా ఉంది కాబట్టి అక్కడ స్టార్ట్ చేసేవాళ్ళం మేము. ఇవంతా మాకు బాగానే హెల్ప్ అయింది. అంటే ఈ ఓపెన్ ప్లేసుల్లో ఈ గ్రీన్ నీడ కింద, చెట్ల నీడ కింద బెంచీల పైన చదవడం అనేది ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక నేచర్లో కూర్చొని నేర్చుకోవడం అనేది పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళ మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, ఆ వాతావరణం కొంచెం 4 గోడల మధ్య కంటే 6 బయట చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అవును, అట్లని ఆ కాన్సెప్ట్ని మేము ఉపయోగిస్తూ వచ్చాం మొదటి నుంచి కూడా. అది ఎక్కువ ఉపయోగపడింది పాండమిక్ సీజన్లో. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు రేవా ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. ఈ కోర్సులను మీరు ఎలా రూపొందించారు? ఇప్పుడు మాది వచ్చి సుమారు మాకు డెంటల్, మెడికల్ కాకుండా మిగతా అన్ని కోర్సులు ఉన్నాయి మా యూనివర్సిటీలో. యూనివర్సిటీ అన్న తర్వాత హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కావాలనేది మా ఉద్దేశం. అంటే పిల్లలకి ఇప్పుడు కామర్స్ వాళ్ళు అనుకోండి, కామర్స్ మాత్రమే నేర్చుకోకూడదు, ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఇంజనీరింగ్ నేర్చుకోకూడదు. ఇవంతా కూడా అంటే లా అంటే మినిమం అకౌంట్స్ తెలియాలి, మినిమం లా విషయం టచ్ ఉండాలి, ఆ తర్వాత ఐటీ కూడా టచ్ ఉండాలి, అన్ని ఉండాలనే ఉద్దేశంతో. అంటే ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రికల్ పాయింట్లు ఏదో అంత ఎంత తెలిసింటే వాళ్ళ పని వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము అన్ని స్కూళ్ళది కలిపి కూడా మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసాం మేము. కారణం ఏమంటే ముందుకు వాళ్లకు ఈ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్సే ఉపయోగపడుతుంది లైఫ్లో. కాబట్టి కామర్సు, మేనేజ్మెంటు, సైన్సు, లా, ఇంజనీరింగ్ అన్ని కోర్సుల్లో కూడా ఒకదానికొకటి ఏదైతే కలపచ్చామో అటు కలిపి కొన్ని సిలబస్లు అందులో సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేసి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మా ఉద్దేశం కూడా అదేనే. ఓకే సార్, అదేవిధంగా భవిష్యత్తు కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ఎలాంటి లబ్ధి పొందుతారో ఒకసారి వివరిస్తారా? ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం కూడా మేము ఈ ప్లేస్మెంట్లు జరిపేటప్పుడు ఏం చేస్తామంటే కంపెనీల నుంచి అంటే రిక్రూట్ చేసేదానికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. పిల్లలు మీకు ఇంటర్వ్యూలు ఎట్లా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా ఒకవేళ ఒక పర్టికులర్ కంపెనీ వాళ్ళకి కావాల్సిన సిలబస్ ఏమన్నా ఇంట్రడ్యూస్ చేయమంటే కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం మేము. కారణం ఏమంటే ఇప్పుడుండే ఎడ్యుకేషన్ ఎట్లుందంటే ఇప్పుడు సివిల్, మెకానికల్ తీసుకుంటే రోజు రోజుకు దానికి డిమాండ్ అంటే తగ్గుతూ ఉంది. కారణం ఏమంటే వాళ్లకు ఈ ఐటీ రిలేటెడ్ ఇవంతా కావాలి కాబట్టి అదే రకంగానే ఐటీ డిపార్ట్మెంట్లో కూడా ఆర్టిఫిషియల్ లెర్నింగ్ అంటారు,
మిషన్ లెర్నింగ్ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్ అంటారు. ఇవంతా ఎట్లా వచ్చిందంటే మా ఈ డిస్కషన్లు అయ్యే వల్ల వాళ్ళ దగ్గర తీసుకునే ఫీడ్బ్యాక్ వల్ల మేము కొత్త ప్రోగ్రాములకు వాటికి అంత ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాం. ఈ ఫీడ్బ్యాక్ వల్ల వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోవడం, మా వాళ్ళు ఇంటర్నల్గా రీసెర్చ్ చేయడం, వాళ్ళ హోంవర్క్ చేయడం. ఇది ఏదైనా మనం న్యూ కోర్స్ స్టార్ట్ చేయాలంటే దానికి ఎన్ని సంవత్సరాల లైఫ్ ఉంటుంది, పిల్లలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఇవంతా కూడా అంటే వాళ్ళ సొంత వ్యాపారాలకో లేదు వాళ్ళ కొత్త కంపెనీలు స్టార్ట్ చేయాలనుకున్నా, లేదు వాళ్ళ ఉద్యోగాలకు పోవాలనుకున్నా, హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటూ కూడా ఏ రకమైన సబ్జెక్టులు ప్రోగ్రాములు ఇంట్రడ్యూస్ చేయాలనేది మాది ఎప్పుడు రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మేము ప్రతి సంవత్సరం కూడా కొత్త ప్రోగ్రాములు స్టార్ట్ చేస్తాం. ఈ సంవత్సరం అయితే మేము 24 కొత్త ప్రోగ్రాములు స్టార్ట్ చేసినాం. ఈ సంవత్సరం 24 ఎక్కువ ప్రోగ్రాములు స్టార్ట్ చేసిన కారణం ఏమంటే గడిచిన 18 నెలల నుంచి మనం ఏం నేర్చుకున్నాం కోవిడ్ నుంచి. ఇక్కడ బ్లెండెడ్ లెర్నింగ్ అంటాం. ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ బ్లెండెడ్ లెర్నింగ్లే జరుగుతుంది ముందుకనే ఉద్దేశంతో ఎక్కువగా మేము ఆన్లైన్లో చదవగలిగిన సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసాం మేము. ఓకే. సో అంటే సార్ ఇప్పుడు రేవాలో కరికులంలో డైనమిక్ లెర్నింగ్ ఒక భాగంగా ఉంది, అండ్ వర్చువల్ తరగతుల నిర్వహణలోనూ అకాడమిక్ కార్యకలాపాల నిర్వహణలోనూ విద్యార్థులను మీరు ఏ విధంగా సమన్వయపరచగలుగుతారు? 2016లోనే 2019 కన్నా అప్పటికి టోటల్గా డిజిటలైజ్ చేయాలనేసి మేము 2016లోనే ప్లాన్ చేసాం. ఓకే. మేము 2019 అప్పటికి టోటల్గా డిజిటలైజ్ అయ్యింది. అంటే 2018 అక్టోబర్కు ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ చేసాం. ఆ కాల్ తీసుకున్న ఒక సంవత్సరం ముందు మా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినారు. 2019 డిసెంబర్కి అంతా డిజిటలైజ్ చేసాం. కాబట్టి 2020లో ఈ పాండమిక్ వచ్చిన తక్షణం మేము 3వ రోజు 4వ రోజుకంతా ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి ఇమీడియట్ స్విచ్ ఓవర్ అయ్యాం. కారణం ఏమంటే మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి. సరే, ఇప్పుడు ఇవే బ్లెండెడ్ ఎడ్యుకేషన్, డైనమిక్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్స్ కొన్ని కావాలనుకుంటే మనం ఆన్లైన్ క్లాసెస్ సర్టిఫికేట్ కోర్సెస్ చేస్తున్నాం మేము. సో అది ఇప్పుడు హెల్ప్ అయింది. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ ఇదే ఎక్కువ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు జరుగుతుంది కాబట్టి ఇది ముఖ్యంగా మేము రెండు కూడా ఎట్లా ముందుకు తీసుకోవాలనేది మేము ప్లాన్ చేసుకుంటూ పోతున్నాం. ఓకే సార్, అదేవిధంగా రేవా ప్రవేశపెట్టే కోర్సుల్లో చాలా ప్రజాదరణ పొందిని ఉన్నారు. సో ఈ కోర్సుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? అది విద్యార్థుల్ని కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ ఎలా ప్రభావితం చూపిస్తున్నాయి? నేను ఎప్పుడూ కూడా పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు సందర్భం దొరికినప్పుడంతా కూడా మనకు కడుపు నింపేవాళ్ళు రైతులు, మనకు సెక్యూరిటీ ఏమన్నా కాపాడుతున్న వాళ్ళు జవాన్లు. సో వాళ్ళ అంటే డిఫెన్స్ గురించి, అగ్రికల్చర్ గురించి డెఫినెట్గా పిల్లలకు తెలియాలి. దీంతోపాటు వాతావరణం ఇంపార్టెన్సు, అంటే నీటి పొదుపుదల, కరెంట్ పొదుపుదల, ఇవంతా కూడా నేర్పియాలి మనం. అవి తెలియాలి అంటే పిల్లలకి క్యాంపస్ లోపల లేదు క్యాంపస్ బయట అయినా కూడా మనం దాన్ని ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించాలి. ఇవంతా చూపించాలనుకున్నప్పుడు మేమైతే ఈ క్యాంపస్ లోపల ఇప్పుడు వాతావరణము లేదు వాటర్ షార్టేజ్ దీని గురించి చెప్పాలనుకుంటే ఎక్కువ గ్రీన్ క్యాంపస్ చేసిన ఉద్దేశం అది. రెండవది అంటే చెట్లు ఎంత ఇంపార్టెంట్ వాతావరణం కాపాడడానికి అనేది. వాటర్ షార్టేజ్ మనం తగ్గించాలంటే ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సుమారు 250 పిట్లు ఉన్నాయి మా దాంట్లో, డిశ్చార్జ్ అంటే ఛార్జింగ్ పిట్స్, ఒక డ్రాప్ కూడా బయట పోదు. అదే రకంగానే చెట్ల నుంచి రాలిన ఆకులన్నీ కూడా కలెక్ట్ చేసి మేము ఎరువుగా కన్వర్ట్ చేస్తాం. కన్వర్టర్ ఉంది. ఫుడ్ వేస్టేజ్ ఉంటే ఆ వేస్టేజ్ని కూడా మేము దాన్ని బయోగ్యాస్ తయారు చేస్తాం, ఉత్పత్తి చేస్తాం. అలాగే ప్రస్తుతం ఏడాది యూజీ కార్యక్రమాల్లో విద్యార్థులను ఎలా చేర్చుకుంటున్నారు? అంటే బ్రిడ్జ్ కోర్సులు ఏమైనా స్టార్ట్ చేశారా?
ఈ బ్రిడ్జ్ కోర్సులు అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మేము ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్లు అయిన తర్వాత ఈ ఇనాగరేషన్ చేస్తాం, క్లాసులు ఇనాగరేషన్ జరుగుతుంది. ఇనాగరేషన్ చేసినప్పుడు వారం రోజులు వాళ్ళకు ఓరియంటేషన్ జరుగుతుంది. ఆ ఓరియంటేషన్ రెగ్యులర్ అంటే మామూలుగా టైంలో అయితే పర్వాలేదు. ఈ టైంలో ఓరియంటేషన్ మేమేం చేసి ఇప్పుడు చేస్తున్నామంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ఇమ్మర్షన్ క్లాసెస్ని స్టార్ట్ చేసాం. ఇమ్మర్షన్ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేసాం? ఆన్లైన్లో చేసాం. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయినా ఈ ఇయర్ అయినా వాళ్ళు ఇప్పుడు పీయూసీ పాస్ అవ్వాలంటే వాళ్ళు ఎక్కువ మంది ఆన్లైన్లోనే చదివారు. ఎగ్జామ్స్ కూడా కష్టపడి కొంతమంది మాత్రమే ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయగలిగినారు. వాళ్ళు ఎంత మాత్రం నేర్చుకున్నారు వాళ్ళు అనేది వాళ్ళు తెలియదు మనకు. వాళ్ళకు సబ్జెక్ట్ నేర్చుకుని ఉంటారు వాళ్ళు, దాన్ని ఎట్లా వాళ్ళు ముందుకు కోర్సుకు ఏది ఉపయోగించాలని తెలిసే సందర్భాలు తక్కువ ఉంది. అందుకనేసి మేము ఇమర్షన్ క్లాసులు ఎలా స్టార్ట్ చేసినామంటే ఫండమెంటల్స్ నేర్పించేదని స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకు ఆ కామర్స్ అనేది పీయూసీలో కొంతవరకు నేర్చుకోవాలి వాళ్ళు, బేసిక్స్ అన్న. అక్కడ తెలియనప్పుడు ఏం చేస్తారు, మేమేం చేసినామంటే వాళ్ళు ఈ డిగ్రీకి బీకామ్కో బీబీఏకి వచ్చేటప్పటికి క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ బ్రిడ్జ్ కోర్సెస్, దాన్నే మేము ఇప్పుడు ఇమర్షన్ క్లాసెస్ అని చెప్పండి ఫండమెంటల్ నేర్పేయడం. అదే మాదిరినే ఇంజనీరింగ్ కోర్సెస్కి అంతా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఇవంతా కూడా ఇమర్షన్ క్లాసులు కవర్ చేస్తున్నాం. కారణం ఏంటంటే వాళ్ళకి ఈజీ అవుతుంది ఆయా కోర్సులకు పోయినప్పుడు అనేసి. అంటే టైం వేస్ట్ చేయకుండా వాళ్ళను ఎంగేజ్ చేయడం ఒకటి, ఆ ఎంగేజ్ చేయడంలో వాళ్ళు నేర్చుకోవడం కూడా ఉంటుంది, ఉపయోగపడుతుంది వాళ్ళకు. సార్, రేవాలో ఆవిష్కరణలు ఎంటర్‌ప్రెన్యూర్‌కి అతిపెద్ద డ్రైవింగ్ ఫోర్స్ ఉందని తెలిసింది. అంటే విద్యార్థులను భావి నేతలుగా ఎలా తీర్చిదిద్దుతారు? నేను పిల్లలకు నేను మామూలుగా ఒక సంవత్సరంలో 3-4 సార్లు అందరినీ అడ్రస్ చేసి ఉంటాను నేను, ఒక్కొక్క స్కూల్ వైజ్. ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళుగా ఉండాలా, ఉద్యోగాలు కావాలని చెప్పి మీరు ఇంకొక చేయి చాచకూడదు, అట్లా తయారు కావాలి మీరు. అంటే మీ సొంత కంపెనీలు స్టార్ట్ చేసుకోవాలి, మీ సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అంటే దానికి కావాల్సిన సౌకర్యాలు వాళ్ళకి సపోర్ట్ కావాలి. మాలో రేవా నెస్ట్ అని ఉంది. ఓకే. ఆ రేవా నెస్ట్ అంటే అది ఇంక్యుబేటర్ ఫెసిలిటీస్ ఉంది. ఎప్పుడు కూడా 30-40 కంపెనీలు అక్కడ ఉంటారు, స్టార్టప్ కంపెనీలు. సో వాళ్ళ ద్వారా వీళ్ళకి తెలుస్తుంది అంటే స్టార్టప్ కంపెనీస్ అంటే ఏమి, ఎట్లా స్టార్ట్ చేయాలి అనేసి. వాళ్ళకు ఎవరైనా ముందుకు వస్తే మేము వాళ్ళకి కావాల్సిన సపోర్ట్లు చేస్తాం. అక్కడ నేర్చుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మేము చేయగలుగుతాం. నా ఉద్దేశం ఏమంటే ఇంకా 4-5 సంవత్సరాల్లో ఇక్కడ చదువుతున్న పిల్లలు వాళ్ళే వేరే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వగలిగే శక్తి వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు ప్రమోట్ చేస్తూ ఉంటాను ఈ ఐడియాలు. ఇది ఎగ్జిట్ మీటింగ్స్ చేస్తాను నేను. ఎగ్జిట్ మీటింగ్ చేసే ఉద్దేశం అంటే ఇనాగరేషన్ అంటే 4 ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్స్ అనుకోండి, 4 సంవత్సరాల ముందు ఇనాగరేట్ చేసి ఉంటాం. ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు. ఆ రోజు నేను అంతా ప్రామిస్ చేసి ఉంటాం, మీకు ఇట్లా సదుపాయాలు ఇస్తాము, ఇట్లా మీకు ఎడ్యుకేషన్ ఇస్తాము మీకు అని చెప్పింటాం మేము. ఆ 4 సంవత్సరాలు అయిన తర్వాత అందుకే నేను మీట్ చేస్తాను. మేము ఇనాగరేషన్ రోజు మీకు ఏమేమి ప్రామిస్ చేసినా అవంతా డెలివరీ చేసామా అనేసి నేను డైరెక్ట్గా, నేను ఒక్కడే ఉంటాను అప్పుడు, ఎవరు ఉండరు, పిల్లలు డైరెక్ట్గా అడుగుతాను నేను. మీరు ఫీజులు కట్టినారు, మీకు మేము ఏమేమి ప్రామిస్ చేసినాం అవంతా మేము ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది. మేము అది టీచింగ్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ఏదైనా ఫెసిలిటీస్ కావచ్చు ఇవ్వగలిగినామా లేదా అని అడుగుతాను నేను. ఇట్లా ఫీడ్బ్యాక్లు తీసుకుంటాను నేను. అప్పుడు ఆ ఫీడ్బ్యాక్ ద్వారానే నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ అంటే సిలబస్ గురించి రావచ్చు, ప్లేస్మెంట్ల గురించి కావచ్చు, లెక్చరర్ల గురించి కావచ్చు, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ రకంగా ఎప్పుడు కూడా అప్డేట్ చేస్తూ పోతాను నేను. ఆ రకంగా వచ్చిన వాటిల్లో నేను కూడా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు కాబట్టి నేనే చిన్న స్థాయి నుంచి నా ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేస్తాను. ఇప్పుడు నేను పల్లెటూరు నుంచి వచ్చి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు నా ద్వారా సుమారు ఒక 3-4 వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మాలో అన్ని చోట్ల. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సుమారు 2-3 లక్షల మంది భోంచేస్తున్నారు. ఇవన్నీ నేనే అంత చేసినప్పుడు మీకు ఇంత కష్టపడి మీ తల్లిదండ్రులు ఇంతంత ఖర్చు చేస్తున్నారు మీ పైన,
డెఫినెట్గా మీకు ఇప్పుడుండే నాలెడ్జ్లో మీరు చేయొచ్చు. మీకు ఏం సపోర్ట్ కావాలో మేము ఇస్తాం. కాబట్టి మీరు జాబ్ ప్రొవైడర్స్ కావాలి అని చెప్తా ఉంటాను నేను. దానికి కావాల్సిన ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటాను. అప్పుడు అంటే ఎందుకు మీరు మీ సొంత బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అనేసి ఎప్పుడు చెప్తా ఉంటాను. అప్పుడు కొన్ని వచ్చిన ఇన్ఫర్మేషన్లు వచ్చిన సందర్భంలో కూడా నేను వాళ్ళతో డిస్కస్ చేయడం, అయితే అట్లా ప్రమోట్ చేయడం, కొద్దిగా పిల్లలు ఆ లైన్కి వస్తున్నారు. ఓకే సార్, అదేవిధంగా రేవాలో పరిశోధన సంస్కృతి గురించి చెప్తారా సార్? చాలా బాగుంది మా దాంట్లో. అంటే అంత హైటెక్ ల్యాబ్లు, ఆ తర్వాత ల్యాబులకు కూడా విశాలమైన ల్యాబులు, ప్రతి సంవత్సరం కూడా అప్డేట్ చేస్తూ వస్తుంటాం. అంటే ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ల్యాబుల్లో జరుగుతుంది, మిగతావి ప్రాజెక్టుల పైన జరుగుతుంది, లేదు వాళ్ళకి సెల్ఫ్ లెర్నింగ్ అనేది దాని ద్వారా జరుగుతుంది. అంటే వాళ్ళకు వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం, వాళ్ళే సాల్వ్ చేసుకుని రమ్మని చెప్పడం, ఇదంతా కూడా కావాలంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ల్యాబ్లు కావచ్చు, ఇదన్నీ అన్ని మనం ప్రొవైడ్ చేయాలి కాబట్టి చేస్తూ ఉంటాం. సార్, అదేవిధంగా రేవా విషయంలో మీ దృష్టికోణం ఏంటి? దాన్ని సాకారం చేయడంలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? మేము రేవా యూనివర్సిటీ స్టార్ట్ చేసిందే సొసైటీలో మనం ఈ ఎడ్యుకేషన్ ద్వారా లీడర్లను తయారు చేయాలనే ఉద్దేశం చేసిన సంస్థ ఇది. అంటే భావి పౌరులు వాళ్ళే. సొసైటీ గురించి మీకు కన్సర్న్ ఉండాలి. కన్సర్న్ ఉండాలంటే దీంట్లో మీరు ఫ్యూచర్ జనరేషన్కి ఏమేం కావాలి, ఇప్పుడు మనం సెక్యూరిటీ కావాలి, అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ ఎంత ఉందని మీకు తెలియాలి, వాతావరణం గురించి తెలియాలి, ఆ తర్వాత మంచి గవర్నమెంట్ రావాలనుకుంటే అందరూ పోయి ఓటేయాలి, పర్సంటేజ్ ఓటు ఎక్కువ కావాలి, ఇవంతా కూడా మేము నేర్పిస్తాం. అంటే నేను ఇది కూడా మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి 2-3 సంవత్సరాలకు ముందు, జనరల్ ఎలక్షన్కి ముందు వాళ్ళకు ఈ ఓటింగ్ అంటే ఏమి, ఓటింగ్ పవర్ అంటే ఏమి, మనం ఎట్లా మిస్ అవుతున్నాం అని చెప్పేసి నేను ప్రాజెక్టుగా ఇచ్చాను మేనేజ్మెంట్ స్టూడెంట్స్కు. మా యూనివర్సిటీ ఉన్న కాన్స్టిట్యుయెన్సీని ప్రాజెక్ట్గా తీసుకొని 10 టీములు చేసి, ఒక్కొక్క టీం ఒక్కొక్క ఏరియాకు అలాట్ చేసి ఫస్ట్ 3 ఫేజులుగా చేసాం. ఫస్ట్ ఫేజ్లో పోయి అందరి ఇంట్లోకి పోయేసి ఓటర్ లిస్ట్కి వాళ్ళను చేర్చడం, ఆ తర్వాత ఓటింగ్ ఎందుకు చేయాలని చెప్పడం, ఆ తర్వాత మంచి గవర్నమెంట్ రావాలంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ కావాలని చెప్పడం, ఇవంతా నేర్పించాం. అది ప్రాజెక్టుగా, అది వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో. మీరు రేవాను ఒక ఆదర్శప్రాయమైన యూనివర్సిటీగా తీర్చిదిద్దటంలో మీకు ఉత్తేజం ఇచ్చిన అంశాలు ఏంటి? అంటే నేను పల్లెటూరు నుంచి వచ్చాను. నేను ఎడ్యుకేషన్ అనేది ఒక రకంగా అంటే నాకు ఏదో వ్యవసాయం చేసుకుంటూ టైం దొరికినప్పుడు నేను పోయి చదివాను. అంటే ఆ ఫెసిలిటీస్ లేకుండా, మాకు ఆ స్కోప్ లేకుండా చదివినవాడిని నేను. కాబట్టి నేను అట్లా కాకుండా ఎడ్యుకేషన్ ఒక రెవల్యూషన్ తేవాలి, యూనిక్గా చేయాలి అనే ఉద్దేశంతో చేసాం. కాబట్టి మేము యూనివర్సిటీలో ఏం చేసినా కూడా, మీకు మా ప్రోగ్రాములు చూసినా, లేదు మేము ఈవెంట్స్ చేసినా, ఏది చేసినా కూడా యూనిక్గానే చేస్తాం మేము. అంటే అది ప్రతిదీ కూడా కొత్తగానే ఉండాలి. దాని ద్వారా పిల్లలు నేర్చుకోవాలి. పిల్లలు ఏ పరిస్థితుల్లో అయినా, ఎగ్జాంపుల్ కోవిడ్, ఇప్పుడు ఈ పాండమిక్లో మా పిల్లలకి ఎవరికి తొందర కాలేదు. అందరూ నిజం చెప్పాలంటే వేరే వాళ్ళు కంపేర్ చేసినట్టయితే మా దాంట్లో ప్రాబ్లం లేదని చెప్పొచ్చు నేను. ఆ రకంగా మేము ప్రిపేర్ ఎప్పుడు కూడా మా దృష్టి అంతా పిల్లల పైన, వాళ్ళ పేరెంట్స్ పైన ఉంటుంది. అందుకే నేను ఇనాగరేషన్ రోజు కూడా క్లియర్గా చెప్తాను, ఈ రోజు నుంచి మీ పిల్లలు మా పిల్లలు, మీరు కోఆపరేట్ చేయండి, మేము వాళ్ళకు అన్ని రకాల వాళ్ళను డిగ్రీతో పాటు తయారు చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మా క్యాంపస్ చాలా డిసిప్లైన్డ్గా ఉంటుంది. కారణం ఏమంటే, ఇప్పుడు నేను టైం మెయింటైన్ చేయడం కానీ, మాట మిగుల్చుకోవడం కానీ, ఇవంతా కూడా నేను ఎప్పుడు పిల్లలకు చెప్తూ ఉంటాను నేను. సార్, నిజంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉన్న పరిస్థితుల్లో అయితే ఒకసారి ఆలోచించుకుంటే, ఈ పాండమిక్ టైంలో విద్యార్థులు ఏం చేయాలి, పేరెంట్స్ ఆలోచన కూడా ఇది, పిల్లల చదువు పరిస్థితి ఏంటి అని. మరి రేవాలో జాయిన్ చేయాలనుకున్న తల్లిదండ్రులకు, చేరాలనుకుంటున్న విద్యార్థులకు మీరేం చెప్తారు? ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మేము అప్పుడు కూడా ఎప్పుడు భయపడలేదు. ఎందుకంటే అందుకే రెడీగా ఉన్నాం కాబట్టి డిజిటల్గా
మూడో రోజే మేము ఆన్లైన్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి నాకున్న ఫీడ్బ్యాక్ అంటే డాక్టర్లతో డిస్కస్ చేయడం ఇవంతా, ఇది అంత ఈజీగా బయటపోయే వైరస్ కాదు కాబట్టి మనము ప్రిపేర్ అవ్వడం మంచిదనే ఉద్దేశంతో ఈ పాండమిక్ కావాల్సిన ప్రికాషన్స్ ఏమి, సోషల్ డిస్టెన్సు, శానిటైజేషను, ఇవి సోషల్ డిస్టెన్స్ చేయాలంటే ఏరియా పెద్దది కావాలి. మేము డైనింగ్ హాల్ను నేను డబుల్ చేశాను, ఫుడ్ కోర్ట్ని డబుల్ చేశాను, క్లాస్ రూములు, ల్యాబ్లు ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ చేశాను. అదే ఉద్దేశంతోనే బయట క్లాసులు తీసుకోవడానికి, మీటింగ్లు చేసుకోవడానికి అక్కడంతా కూడా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇచ్చాము. ఇట్లంతా చేస్తే అంటే ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది అని మాట్లాడుతున్నారు. థర్డ్ వేవ్ కాదు, ఇంకా ఎన్నో వేవ్లు రావచ్చు. ఇది ఇప్పటికీ వైరస్ పోతుందనే నమ్మకం లేదు. కాబట్టి నేనేమంటానంటే, మీకు వైరస్ ఎంతైనా కానీ ఎన్ని వేవులైనా రానియండి, రేవాలో నేను సింపుల్గా చెప్తాను, మా రేవాలో వైరస్ అనేది ఏమి చేయదు. మా ఇల్లు మీ ఇల్లు కన్నా రేవా క్యాంపస్ చాలా సేఫ్. మా పిల్లలకి అక్కడ మా పిల్లలు అవుతారు కాబట్టి మేము మీరు ఎట్లా చూసుకుంటారో మీకన్నా ఎక్కువ భద్రంగా చూసుకుంటాం. కారణం ఏమంటే మాలో హెల్త్ ఫెసిలిటీస్ ఎప్పుడు మొదటి నుంచి కూడా ఉంది. హెల్త్ ఫెసిలిటీస్ ఈరోజు ఒక ఎమర్జెన్సీకి అంటే ఐసీయూ తప్ప మిగతా అన్ని ఫెసిలిటీస్ మాలో ఉంది. డాక్టర్లు ఉన్నారు, అన్ని ఇక్కడే, టెస్ట్లు అంతా ఇక్కడే జరుగుతుంది. అప్గ్రేడ్ చేసిన హెల్త్ ఫెసిలిటీస్ చాలా బాగుంది. కాబట్టి మేము కోవిడ్ సెంటర్ ఉంది, ఆక్సిజన్ కనెక్టెడ్ అన్నీ ఉన్నాయి మా దాంట్లో. ఇప్పుడు మా అడ్మిషన్లు కావాలంటే అడ్మిషన్ సీజన్ కాబట్టి మీరు ఏ రకమైన అనుమానాలు మీకు లేకుండా మీరు అడ్మిషన్లు తీసుకోవచ్చు. డీటెయిల్స్ కావాలనేవన్నీ వెబ్సైట్లో దొరుకుతుంది, లేదు కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. క్యాంపస్ వచ్చి చూడొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడిందంతా నిజమా అని మీరు టెస్ట్ చేయాలంటే వచ్చి చూస్తే నేను ఈరోజు అదే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదు. ఓకే సార్, విద్యార్థుల గురించి, విద్యార్థులకు అందిస్తున్న కోర్సుల గురించి, మరి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకోబోయే చర్యల గురించి చాలా చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే సార్. ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. స్టేట్ ఇంటూ సాక్షి. నమస్తే.